నా దృష్టిలో ఎందుకంటే గ్రామీణ ప్రజలకి ఒక స్టెప్ ఫార్వర్డ్ ఒక ప్రాజెక్ట్ లాగా హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో ఏంటంటే ఏ మందులు లేకుండా ఏ బెడ్ రెస్ట్ అక్కర్ లేకుండా చాలా తేలిగ్గా నయమైపోయే లక్షణాలు ఉన్న పూర్వకాలపు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే సిద్ధశాస్త్రాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి కన్సల్టేషన్స్ ఇలాంటివన్నిటికీ వీళ్ళన్నీ ముందు ప్రిపేర్ చేసి మమ్మల్ని పిలిచారు. సో చాలా సంతోషం అందరికీ. అండ్ టీమ్ కండక్టింగ్ మొత్తం ఊరి ప్రజలు అందరికన్నా కూడా ఇష్టంగా ఇదేదో కొత్త అలా అని కాకుండా మాకు ఏదైనా మంచి జరుగుతుందా అన్న ఉద్దేశంతో వాళ్ళ సహకారాలతోటి ఎమ్మెల్యే గారి సహకారాలతోటి అందరితోటి ఈ శిబిరాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. ఈరోజు వైరా నియోజకవర్గం జురూర్పాడు మండలం గుండెపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఆరోగ్యాన్ని ప్రధానంగా ఆస్తి కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఎక్కడో ఢిల్లీలో, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్లో జరిగే ఈ యొక్క వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి వచ్చి కూడా నేను వైద్యం చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్యం వేయడానికి వచ్చిన డాక్టర్ సిద్ధమ్మ గారికి, గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి వారి ఇంత దూరానికి వచ్చినందుకు వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం పక్షాన, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పక్షాన, మండల పెద్దల పక్షాన, ఈ గ్రామ ప్రజల పక్షాన వారికి అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరం కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకునే దాంట్లో డాక్టర్స్ గారి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మనవి చేస్తూ ఇంకా పక్క పోవాలన్నా, వేరే టాపిక్ పోవాలన్నా, మంచి ట్రీట్మెంటు, సిద్ధ వైద్యం, సిద్ధమ డాక్టరు, ఏ ఆపరేషన్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా, ఏ మందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఇవాళ ప్రజలకి ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. మరి ఇంత సాహసానికి ఇంత దూరమైనా కూడా గ్రామీణ ప్రాంతం గుండెపూడి వచ్చి ఈ వైద్యం చేస్తానని చెప్పి ముందొచ్చిన సిద్ధమ్మ డాక్టర్ గారికి మనసు పూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఈ నియోజకవర్గం జిల్లాలో కూడా వారి ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ మరి ప్రాంత ప్రజలంతా ఈ వైద్యాన్ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.